ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనది రంజాను. అలాంటి రంజాన్ ఇఫ్తార్ విందులో ఈవేళ చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఆయన సతీమణి నారా భువనేశ్వరి పాల్గొని వారితో పాటు ఇఫ్తార్ విందులో పాల్గొన్నటువంటి పరిస్థితి. మరి మొట్టమొదటగా ఇప్పుడే ఆమె ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎప్పుడు కూడా పాల్గొనలేదు. మరి ఇఫ్తార్ విందులో పాల్గొన్నటువంటి భువనేశ్వరి యొక్క మొదటి అనుభవం ఏ విధంగా ఉందనేటువంటి విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఫస్ట్ టైం మీరు ఇట్లాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఇది మొదటిసారి నేను ఇఫ్తార్ పార్టీలో పాల్గొనటం. ఇది ఎంత పవిత్రమో, మన గుడికి వెళ్తే మనకి ఎట్లా పవిత్రంగా అనిపిస్తుందో అట్లానే అనిపించింది. వీళ్ళు చేసే ప్రార్థనలు అవన్నీ వినేసరికి నాలోనే ఆ స్పిరిచువాలిటీ అనేది దేవుడి దగ్గరికి ఎట్లా మనం గుడికి వెళ్తే మనకు అనిపిస్తుందో అట్లానే అనిపించింది. నాకు చాలా సంతోషంగా ఉంది నా ముస్లిం సోదరులతో పాటు నేను ఇఫ్తార్లో పాల్గొనటానికి. అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేదా లోకేష్ గారు కావచ్చు, అనేక సందర్భాల్లో ఇట్లాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఫస్ట్ టైం మీరు అందులో ఆయన సొంత నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం మరి ఎట్లా ఫీల్ అవుతారు? మొదటిసారి ఇక్కడ నేను పాల్గొంటాం. అసలు ఇఫ్తార్ పార్టీలో ఇది మొదటిసారి నేను ఇఫ్తార్ పార్టీలో పాల్గొంటున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది పాల్గొనటానికి. అది కూడా మొదటిసారి, అది కూడా మన కుప్పంలో పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఆ అల్లాని ప్రార్థిస్తున్నాను, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ముస్లిం సోదరిని వాళ్ళ కుటుంబాల్ని అల్లా వాళ్ళని బాగా చూసుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను. మేడం, గతంలో ప్రభుత్వాలు మనం చూసాము ఈ ముస్లింకు సంబంధించినటువంటి ఇఫ్తార్ విందు, రంజాన్ తోప ఇలాంటి అనేక కార్యక్రమాలు కూడా ఆపేశారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలను ఏ విధంగా కొనసాగించబోతున్నారు? ఇదే కాదండి, ఏ కులానికి ఏది పవిత్రం అనుకుంటున్నామో ప్రతి దాంట్లో ఈ కూటమి ప్రభుత్వం అందరితో పాటు పాల్గొంటారు. ఎందుకంటే ప్రతి ఒక్క కులం వాళ్ళ మతాలు, వాళ్ళకి నమ్మకాలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళం వాళ్ళ నమ్మకాల్ని మనం గౌరవించి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా ప్రతి ఒక్క కులంలో ఉండే ప్రతి ఒక్క మనిషి సంతోషంగా ఉండాలని ఈ కూటమి ప్రభుత్వం దేవుని ప్రార్థించి తప్పకుండా వాళ్ళందరూ సుఖ సంతోషాలు చూసుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఇది మొదటిసారి ఈవేళ ఏదైతే రంజాన్ ఇఫ్తార్ విందు కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొనడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సర్వ మతాలకు అతీతంగా ఎవరి కులాల వారి సంప్రదాయాలను అదేవిధంగా అమలు చేయాలి. అలాంటి పథకాలన్నింటినీ కూడా కూటమి ప్రభుత్వం అందరికీ కూడా అమలు చేస్తున్నటువంటి ఒక భరోసా అయితే ఈవేళ ఇక్కడ మేడం గారు కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ నటరాజ్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కుప్పం నుంచి.